గ్రంథంలో ముగ్గురు సువార్థికులు చెప్పినటువంటి మాట ఎక్కడ లేదు. కేవలం అపోస్తలుడైనటువంటి యోహాను చెప్పినటువంటి మాటలో ఒక దగ్గర ఉంది. అంతకంటే ముందు ఎందుకో మీరు నాతో పాటు చప్పట్లు కొడుతూ పాట పాడాలని ఆశపడుతున్నాను. అందరం చప్పట్లు కొట్టాలి, పాట పాడాలి. ఏంటంటే నాకు రాకుండా నేను పాడతాను, మీరు నాతో కలిసి రెండవ చరణం పాడండి. నీవు పోయే దారిలో యెరూషలేము, అందరూ చప్పట్లు కొడదాం. పోయే దారిలో యెరూషలేము గుడికాడ అచ్చం మల్లె పూల తోట, నీవు పోయే దారిలో యెరూషలేము గుడికాడ, నీవు పోయే దారిలో యెరూషలేము గుడికాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్యా అచ్చం మీరు కూడా పాడాలి. అచ్చం మల్లె పూల తోట యేసయ్యా సన్న సన్న పైపుల్లో సంచంలో పెట్టుకొని, సన్న సన్న పైపుల్లో సంచంలో పెట్టుకొని సారోళ్ళే బయలెల్లి నాడి యేసయ్యా తొట్టు తొట్టు పైపుల్లో దోసిల్లో పట్టుకొని, తొట్టు తొట్టు పైపుల్లో దోసిల్లో పట్టుకొని తోరోళ్ళే బయలెల్లి నాడి యేసయ్యా తోరోళ్ళే బయలెల్లి నాడి యేసయ్యా తెచ్చిరి పువ్వులు తెచ్చిరి దండాలు, తెచ్చిరి పువ్వులు తెచ్చిరి దండాలు వేసిరి నీ మెడలోన యేసయ్యా, వేసిరి నీ మెడలోన యేసయ్యా, వేసిరి నీ చేసిరి నీ పాద పూజ యేసయ్యా, చేసిరి నీ పాద పూజ యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2000 సంవత్సరాల క్రితము ప్రభు అనేక సార్లు యెరూషలేము పట్టణానికి అనేక సార్లు వెళ్ళాడు. కానీ ఏ రీతిగా వెళ్ళాడు? అసలు యెరూషలేము పట్టణానికి పోవడానికి కారణం ఏమిటి? యేసు ప్రభు వెళ్ళలేదా? యేసు ప్రభు అనేక సార్లు వెళ్ళాడు. కానీ ఏ రీతిగా వెళ్ళాడు? మనుష్య కుమారునిగా వెళ్ళాడు. తర్వాత అపోస్తులు అయినటువంటి ప్రవక్తలైనటువంటి ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి ప్రవక్తలతో చర్చించడానికి వెళ్ళాడు. రోగులను స్వస్థపరచడానికి వెళ్ళాడు. అనేక అద్భుత కార్యాలు చేయడానికి వెళ్ళాడు. కానీ యేసు ప్రభువు యెరూషలేము పట్టణానికి పోవడానికి కారణం ఇది చాలా లోతుగా ఆలోచన. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు యేసు ప్రభు రారాజుగా యెరూషలేము పట్టణానికి వెళుతున్నటువంటి ఆ సందర్భం ఏమిటంటే 30 సంవత్సరాలు చాలా మంది యేసు డిబేట్లో 30 సంవత్సరాలు యేసు ప్రభు ఏం చేశాడు? ఈ రోజు నా ప్రియమైన దేవుని సంగమా ఆలోచన 30 సంవత్సరాలు ఆయన నజరేతులో ఉండి తల్లిదండ్రులతో కాపురం ఉండెను అని మత్తయి సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము రాయబడితే యూదుల ఆచార ప్రకారము ఇదిగో ప్రధాన యాజకుడుగా ఉండాలని అంటే 30 సంవత్సరాల వయసు పడుతుంది. ఏ ప్రవక్తలైనా చూడండి 30 సంవత్సరాల తర్వాత యాజకత్వం చేయాలి. ఇది పరిశుద్ధ గ్రంథం చెబుతున్నటువంటి లేఖనానుసారం. మన ప్రభువు ప్రవచనానుసారుడు, ప్రవచనముల ప్రకారం నడుచుకున్నవాడు. ఆ పుట్టుకతోనే యెషయా ప్రవక్త చెప్పినటువంటి 7వ అధ్యాయము 14లో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. మరి ప్రవచనానుసారంగా పుట్టిన దేవుడు ప్రవచనాలు నెరవేర్చుకుంటాడానికి అదే కొరింథీ పత్రిక 15:3 అంటాడు, ఇదిగో లేఖనాల ప్రకారం ఆయన మృతి పొందెను, లేఖనాల ప్రకారము సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి అన్ని లేఖనాలు. అదే ఇర్మియా ప్రవక్త అంటాడు, అదే ప్రవక్త అంటాడు, ఇదిగో రామలో అంగలార్పు 2 సంవత్సరాల పిల్లలను ఇదిగో హత్య చేసినటువంటి
ఈ రీతిగా మరి మన ప్రభువు లేఖనానుసారము ప్రవచనము నెరవేర్చే పురుషుడు కనుక ఈరోజు ఆ 30 సంవత్సరాల పరిచర్య ప్రారంభిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచిస్తూ వస్తే తప్ప చదివితే కూడా ఒకసారి గుర్తుండవు. మన ప్రభువు తన పరిచర్యను 30 సంవత్సరంలో ప్రారంభించినప్పుడు మొట్టమొదట చేసినటువంటి సూచక క్రియ ఏమిటంటే, ఇదిగో వాళ్ళు కనాను పెళ్లికి పిలువబడ్డారంట, బంధువుల పెళ్లికి. యేసు ప్రభు తల్లి కూడా వెళ్ళారు, యేసు ప్రభు కూడా పెళ్లి వివాహానికి వెళ్ళారు. కనాను ఆ అపోస్తుడైనటువంటి యోహాను చెప్పిన మాటలు ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రేమను సహోదరి సహోదరు, యేసు ప్రభు అక్కడ చాలా ఆర్భాటంగా పెళ్లి జరుగుతుంది. కానీ మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. అందరికీ ఆ పెళ్లి యజమాని చాలా ఆలోచనలు పడ్డాడు. మరియమ్మ తల్లి వచ్చింది, ఏంటి కుమారుడా ఇది అన్నప్పుడు, నా సమయం ఇంకా రాలేదనుకోండి. అప్పుడు ఆ తల్లి వెళ్ళి ఆ కడమ వ్యక్తులకు ఏం చెప్పిందంటే, ఆయన చెప్పింది మీరు చేయండి. హల్లెలూయా, ఆయన చెప్పింది మీరు చేయండి. దిస్ ఇస్ ద మొట్టమొదటి మిరకిల్ యేసు ప్రభు చేసింది. రెండవ సూచక్రియ ఎవరికైనా గుర్తుందా? అదే అపోస్తలుడైన యోహాను సువార్త 4:54 అంటాడు, ఒక ప్రధాని కుమారుడు అధికారి కుమారుడు జ్వరంతో చావనైనప్పుడు, ఇదిగో ప్రభు అన్న కుమారుడు చావనైనాడు, మీరు అద్భుతం చేయండి అన్నప్పుడు ఆ కుమారుడు లేవనైతే అనేక అద్భుతాలు చేసిన దేవుడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. మరి ఇన్ని 7 అద్భుత కార్యాలు చేసిన మన ప్రభువు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు, ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. కానీ మరి ప్రత్యేకత ఏముంది? ఇది ఆలోచించాలి. ఈ అక్కడ యూదులకు పరిసయ్యులకు ఒక సమస్య పడ్డది. ఈయన ఎవరు? అసలు ఈయన ఎవరు? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? యోసేపు కుమారుడు కాదా? వడ్డవాని కుమారుడు కాదా? మనతో ఉన్న ఈ సహోదరులు వీళ్ళే కాదా? ఒక సమస్య ఆలోచన వచ్చిపోయింది. ఈయన ఎవరు అసలు అద్భుతాలు చేయడానికి? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన మన మధ్యలో ఉన్నవాడే కదా. అప్పుడు యూదులలో ఒక మాట జరగండి, ఎవరైనా ప్రియమైన దేవుని సంగమా, అపోస్తలుడు అయినటువంటి యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 24వ వచనము ఎవరైనా చదివి సహకరించండి. మీరంతా పరిశుద్ధ గ్రంథాలు యూదులు ఆయన చుట్టూ పోగా అంటే గేరం చేశారు యూదులంతా. ఎవరు నువ్వు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నావు? అప్పటి నుంచి ఆలోచన వచ్చింది పరిచయలకు. యూదులంట ప్రోగై ఏంటంట అన్నమాట, ఆయన చుట్టూ అంటనగా గేరం చేశారు. అసలు నువ్వెవరు మాకు చెప్పయ్యా? నువ్వు యేసు ప్రభు అంటున్నావు, మెస్సయ్య అంటున్నావు, ఇంకేదేదో అంటున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ఇంకా నేను మనిషి కుమారుడు అంటున్నావు, మరియమ్మ కుమారుడు అంటున్నావు. నువ్వు చేసే క్రియలు మనుషులు చేయరయ్యా. ఎంతటి అద్భుతకారుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయలేము హల్లెలూయా. దావీదు కుమారునికి చేయనొద్దు, హోసన్నా. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి ఎందుకు మన అరుపులకు కేకలకు ఏమన్నా హెచ్చరిక పడిపోయిందని అనిపిస్తున్నాం. అంటే మనతో సౌండ్ లేదు. హల్లెలూయా. అది యేసు ప్రభు గురించి యూదులలో పరిచయ శాస్త్రంలో ఒక ఆలోచనలో పడిపోయింది. అసలు ప్రజలంతా ఆయన వెంబడిస్తున్నారు, ప్రజలంతా ఆయననే ప్రవక్త అంటున్నారు. అసలు ఏం ఎవరు? అంతకంటే ముందు ఒక సంఘటన జరిగింది. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. జాగ్రత్త మాటలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీరంతా శ్రమ పడితేనే తప్ప మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీలో మాట్లాడారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయము 36వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ దూదా అమ్మా, ఈ దినములు అప్పుడు జరుగుతున్న రోమా చక్రవర్తి కాలంలో ఈ దినముల యందు మునుపు దూదా లేచి తానొక గొప్ప భక్తులని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది వెంబడిస్తున్నారు అప్పుడు క్రీస్తుకు పూర్వము. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రేమైన సోదరి, ప్రేమైన దేవుని సంగమ, ఆయననే ప్రవక్త అన్నారు.
100 మంది వెంబడించారు. ఈరోజు స్వస్థతకు వెళ్తున్నారండి. అసలు కృపావరముల అతి ముఖ్యమైన కృపావరం ఏంటి? 4వది ప్రవచించు వరము. మరి ఈ రోజుల్లో ప్రజలు ఈ వాక్యానికి ఎవరు చెవి ఎగుతున్నారండి? వాక్యానికి ఎవరు? పాటలు, ఎంజాయి, దుంపులు, ఇది ఉంటే దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ నిత్య జీవం ఇచ్చే, బలలను బ్రతికించే వాక్యానికి సమయం ఎవరిస్తున్నారు? సమయం అయిపోతుంది. అయితే ప్రభు కంటే ముందు ఆ దినములలో దూదన వాడు ప్రవర్తన చెప్పుకొని, నేను మీ రోమా సామ్రాజ్యంలో నుంచి విడుదల చేస్తాను మిమ్మల్ని వాగ్దానం చేస్తే 100 మంది వెంబడిస్తే, అమ్మ చదువు కంటిన్యూ చేయండి కొంచెం. 100 మంది మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడెను వాడు వెంబడించిన వాళ్ళందరూ కూడా చెదిరిపోయి వ్యర్థులైరి. ఏమైపోయారంటాడు? వాడు చనిపోయాడు. ఎవరు? దూత అనేవాడు చనిపోయాడు. ఏంటి? మళ్ళీ అదే 37వ వచనంలో ఇంకొక వ్యక్తి వాని తర్వాత జనసంఖ్య కైసరు అగుస్తు వలన ప్రజాసంఖ్య వ్రాయాలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ. ఎప్పుడు? యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు ప్రజాసంఖ్య రాష్ట్రంలో ఇంకొకడు వచ్చాడు. ఇది మనకి గర్భవుతుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి వినలేదు. మెథడిస్ట్లో, సిఎస్లో అనేక సేవకులు వెంబడి తిరిగి బ్యాగులు మర్చి చెప్పులు ఎందుకంటే మా తమ్ముడు స్టార్టింగ్ వచ్చినప్పుడు సమయంలో, అన్నా నీ తీరు కావాలన్నా, నీ బైబుల్, ఇంత సంతోషపడ్డా. నా సహదాసుడు ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో కూర్చున్నాను. నేను ఆ సేవకులకు చేసిన సేవను బట్టి ఈరోజు మీ ముందు నిలబడి వాక్య పరిచయం చేసే ఆ తలంతు నాకు దొరికింది. ప్రేమని దేవుని పిల్లలరా, ఆ కాలమందు జనసంఖ్య ప్రజాసంఖ్య రాష్ట్ర సమయంలో ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేశాడు. ఈయన వచ్చాడు, నేనే ప్రవక్తను అన్నాడు. అప్పుడు కలిగింది యూదులకు పరిశీలన. అసలు ఆయన వచ్చాడు, ఈయన కూడా చనిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి, ఒకడు వచ్చి అట్లా, వీడు వచ్చాడు, రెండోడు. ఇప్పుడు నీవు వచ్చినవయ్యా, వాళ్ళు చనిపోయి అంత వ్యర్థం అయిపోయి, నీవు వచ్చినవి. ఇప్పుడు నీవెవరు చెప్పు? నా ప్రశ్న ఏంటి? ఇప్పుడు నీవెవరు చెప్పు? మాకు ఈ సందేహం ఉందయ్యా. మాకు సందేహం. ఒకసారి అపోస్తలుడైన యోహాను రాసిన 10వ అధ్యాయం 24 ఇప్పుడు తించి జోడిద్దాం. ఆ జతపక్షిని జోడిస్తే మనకు క్లారిటీ ఆన్సర్ వస్తుంది. 24 యూదులంతా వచ్చారు, పోగారు. ఒక ఆయన వచ్చి అట్లా చనిపోయింది, మేమంతా వ్యర్థమైన. ఇంకో ఆయన వచ్చిండు, ఆయన పోయిండు. ఇప్పుడు నీవు వచ్చినావు, నేనే దేవుని, నేనే మెస్సాయనని. అసలు నీవెవరు? ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వు నేను ఏం ఆలోచిస్తున్నావు? ఇంకే అదే కోవచంగా ఉన్నాము, అదే ఆలోచనలునేమో. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానాధిపతి కదా. ఆలోచించింది. అసలు నువ్వు క్రీస్తు అయిపోమని చెప్పాయా? నువ్వు క్రీస్తువా, మెస్సయ్యవా, నీవెవరు చెప్పు? యేసు ప్రభు ఆలోచించాడు. అనేకులు కైసరుకు పనిచ్చే సమయం ఇచ్చారు, అవి కైసరికి అన్నారు. ఇంకో ప్రశ్న ఇస్తారు, ఇదిగో నువ్వు రాబోయే ఏలియావా, ఇదిగో బాప్తిస్మం ఇచ్చు యోహాను అని ఎవరు చెప్పు? ఇదిగో వాళ్ళకేశాడు. యోహాను బాప్తిస్మము పరలోకం నుండి కలిగిందా లేక మనుషుల వల్ల కలిగిందంటే పరిచయాలు ఆశ్చర్యపోయారు. నేనెందుకు చెప్పండి, మీరు చెప్పండి అన్నాడు.